ఎప్పుడు కాన్సెప్ట్ లేనా సరదాగా ఒక కోడింగ్ ప్రాబ్లమ్ కూడా చేద్దాం కదా. ఈ క్వశ్చన్ నాకు టీసీఎస్ లో ప్రైమ్ ఇంటర్వ్యూ అయితే అడిగారు. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా మంది అయితే చేయలేరు. అదేంటంటే ఫైండ్ ఇఫ్ ఏ నంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పేసి. ఈ క్వశ్చన్ వినగానే చాలా మంది ఖుషి అయిపోయి ఏముంది భయ నంబర్ మాట్ ఈక్వల్స్ 0 అయితే ఈవెన్ నంబర్ లేకపోతే ఆడ్ నంబర్ అని చెప్పేసి చెప్పేస్తారు. అప్పుడే ఇంటర్వ్యూ ఇంకో మాట కూడా చెప్తాడు, వితౌట్ యూజింగ్ మోడ్ ఆపరేటర్ అని చెప్పేసి. ఒక్కొక్కరికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. సో దీన్ని మనం సింపుల్ గా ఎలా చేయాలో మనం చూద్దాం ఒకసారి. ఓకే, దీన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ అంటే మోడ్ ఆపరేటర్ యూస్ చేసుకొని డివైడ్ చేసే బదులు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేసుకొని దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అంటే దీని డైరెక్ట్లీ వర్క్ ఆన్ బిట్స్ నాట్ నంబర్స్ అనమాట. అంటే ఇవి డైరెక్ట్ గా బిట్స్ మీద వర్క్ అవుతాయి, నంబర్స్ మీద కాదు. అదే నువ్వు మోడ్ ఆపరేటర్ యూస్ చేస్తే అది నంబర్స్ మీద వర్క్ అవుతుంది కదా. ఇవి డైరెక్ట్ గా బిట్స్ మీద వర్క్ అవుతాయి కాబట్టి దే ఆర్ సూపర్ ఫాస్ట్ కంపేర్ టు ఈ నార్మల్ ఆపరేటర్స్ అనమాట. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేస్తే చాలా ఎఫిషియెంట్ గా అయితే ఉంటుంది సొల్యూషన్ అయితే. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకు మెయిన్ గా 3 ఆపరేటర్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే అండ్ ఒకటి, ఆర్ ఒకటి, జార్ ఒకటి. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా చెప్పేస్తాను. అండ్ అంటే ఏంట్రా అంటే 2 1లు ఉంటేనే అది నీకు 1 రిటర్న్ చేస్తుంది. ఆర్ అయితే ఏదో ఒకటి 1 ఉన్నా సరిపోతుంది. 0 1 కానీ 1 0 కానీ ఉంటే అది 1 ని రిటర్న్ చేస్తుంది, లేకపోతే 0 ని రిటర్న్ చేస్తుంది. అదే జార్ అనుకోండి, అది 2 డిఫరెంట్ గా ఉంటే 1 రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే 0 1 ఉన్నా 1 0 ఉన్నా కూడా అది ఏం చేస్తుంది అంటే 1 రిటర్న్ చేస్తుంది. సో అర్థమైంది కదా. సో మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకు ఈ అండ్ ఆపరేటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నంబర్ చూడాలి, ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అని చెప్పేసి. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే మనం దేని మీద వర్క్ చేస్తాం, బిట్స్ మీద కదా. సో ఈ 5 ని బైనరీ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 0 1 0 1 అవుతుంది. సో ఈ నంబర్ ని 1 తో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసామంటే మనకు తెలిసిపోతుంది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అని చెప్పేసి. సో 1 కి ఇప్పుడు 1 కి బైనరీలో రాస్తే ఏమవుతుంది 0 0 0 1 కదా. సో ఇప్పుడు దీనికి మనం అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 2 1 నుండి ఏమని చెప్పాను, 1 రిటర్న్ చేస్తుందని చెప్పాను. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది. సో 1 0 0 ఉంది, 0 1 0 ఉంది, 0 0 0 ఉంది, 0. సో మనకి ఏమొచ్చింది 0 0 1. దీని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 1. అంటే మనకి ఇప్పుడు లాస్ట్ డిజిట్ 1 వచ్చింది కాబట్టి అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి, ఇది ఆడ్ నంబర్ అని చెప్పేసి అర్థం అనమాట. అదే మనకు 5 అండ్ 1 చేసినప్పుడు 0 వస్తే అది ఈవెన్ నంబర్ అనమాట. సో మనం ఈ ప్రోగ్రామ్ ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం ఒకసారి. 5 అని ఇస్తాను, చూసారా 5 ఈజ్ ఆడ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ రన్ చేసి 4 అని ఇస్తాను, 4 ఈజ్ ఈవెన్. సో చూసారా ఇలా బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. సరే మరి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసుకోండి, అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి, కకృతి పడకుండా. రైట్ మరి ఉంటా, బాయ్.